కొన్ని బేసిక్ వేస్ట్ మెటీరియల్స్ని అయితే యూజ్ చేసుకొని లెమన్ బ్యాటరీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ లెమన్ బ్యాటరీకి యూజ్ చేసిన ప్రతి ఒక్క మెటీరియల్స్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసేయండి, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఈ జింక్ ప్లేట్స్ని వేస్ట్ మెటీరియల్స్ ద్వారా ఎలా తీసుకోవాలో వీడియో లాస్ట్లో చెప్తాను, స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఈ వీడియోకి లైక్ అయితే కొట్టేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో డైలీ వస్తూనే ఉంటాయి. చెప్పడం మర్చిపోయాను, ఒక కాపర్ వైర్ తీసుకొని దాంతో నుంచి ఒక స్ట్రింగ్ అయితే తీసుకోండి. ఒక సిజర్ ఆర్ ఎనీ మెటీరియల్ సాయంతో ఆ కాపర్ స్ట్రింగ్ని వీడియోలో చూపిస్తున్నట్టు కాపర్ స్ట్రింగ్ పైన ఎనామిల్ అంటే ఆ ఇన్సులేషన్ అంతా వెళ్ళిపోయేలా మెమరీ పేపర్తో అయితే కొంచెం రబ్ అయితే చేస్తున్నాను. మీరు కావాలంటే లైటర్తో వెలిగించిన ఇన్సులేషన్ అయితే వెళ్ళిపోతుంది. ఇలా కొన్ని కాపర్ వైర్స్ ఇన్సులేషన్ తీసుకోండి. ఆ కాపర్ వైర్స్లో ఒక 3 to 4 స్ట్రింగ్స్ని అయితే తీసుకొని నేను ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో అలానే బెండ్ చేసి ఒక పోల్ అయితే తయారు చేయాలన్నమాట. చేసేటప్పుడు చేతికి అయితే సేఫ్టీ వేసుకోండి, ఎందుకంటే గుచ్చుకుంటుంది. ఈ కాపర్ వైర్స్ మనకి కాపర్ ప్లేట్స్లో అయితే పనిచేస్తాయి. కాపర్ వైర్ని నేను చూపించిన షేప్లోకి అయితే తీసుకోండి. ఇలాంటివి ఒక 8 to 9 అయితే చేసుకోండి. ఈ కాపర్ అనేది మన బ్యాటరీకి పాజిటివ్ టెర్మినల్ అంటే క్యాథోడ్, ఈ జింక్ అనేది నెగిటివ్ టెర్మినల్ అంటే యానోడ్. ఈ జింక్ ప్లేట్స్ని నేను చూపించినట్టు వీడియోలో నెమ్మదిగా కట్ చేసుకోండి. ఈ జింక్ ప్లేట్స్ని ఎక్కడైతే తీసుకున్నానంటే మన వేస్ట్ మెటీరియల్స్ అన్నా కదా, మన టీవీ రిమోట్స్కి వేసే బ్యాటరీస్ అయిపోయాక ఆ బ్యాటరీస్ని అయితే పారేస్తాం. కాకపోతే ఆ బ్యాటరీస్ అవుటర్ షెల్లే జింక్ ప్లేట్స్ అనమాట. మీరు ఆ జింక్ ప్లేట్స్ని నెమ్మదిగా అయితే తీసుకోండి. లేదు బ్రో మాకు ఎలా తీసేదో అది కన్ఫ్యూజన్ అవుతుంది, మాకు తెలియదు అంటే కామెంట్ సెక్షన్లో జింక్ ప్లేట్స్ అని కామెంట్ చేయండి, మన ఛానల్లోనే వీడియో పెడతాం. మాటల్లో ఈ జింక్ ప్లేట్ అయితే తయారైపోయింది. ఇలాంటి ఒక 8 to 9 అయితే తయారు చేసుకోవాలి. ఎలా అయితే కాపర్ తయారు చేసుకున్నామో అలాగే ఈ స్మాల్ వైర్స్ని అయితే యూజ్ చేసుకొని ఈ జింక్ అండ్ కాపర్ని ఎలా అయితే నేను కనెక్ట్ చేస్తానో సేమ్ అలానే అన్నిటినీ కనెక్ట్ చేస్తాను. ఇప్పటికీ మన సగం ఎక్స్పెరిమెంట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మన మెయిన్ బ్యాటరీస్ అంటే లెమన్స్ని తీసుకొని నేను ఎలా అయితే ఆ లెమన్స్కి నైఫ్ యూస్ చేసి హోల్స్ అయితే చేస్తున్నానో అలానే మీరు కూడా జాగ్రత్తగా హోల్స్ అయితే చేసుకోండి. సో నేను ఇప్పుడు ఎలా అయితే ఈ లెమన్లోకి జింక్ అండ్ కాపర్ని ఇన్సర్ట్ చేస్తున్నానో సేమ్ అలానే ఇన్సర్ట్ చేసుకోండి. కన్ఫ్యూజన్ అయితే పడకండి. వీడియోని 2 సార్లు కావాలంటే చూడండి, కన్ఫ్యూజన్ కంటే చేయకండి. ఒక వైర్ని తీసుకుంటే మనం ముందుగానే జింక్ అండ్ కాపర్ని కనెక్ట్ చేసేస్తాం. మనం ఇప్పుడు లెమన్స్ అన్నిటికీ ఒకేలా కనెక్ట్ చేయాలి. ఈ వీడియోలో పిక్చర్ అయితే ఇస్తున్నాను, దాన్ని చూసి ఒక లెమన్కి జింక్ అని కనెక్ట్ చేస్తే ఇంకో లెమన్కి కాపర్ కనెక్ట్ చేయాలి. అలాగే ఈ కాపర్ కనెక్ట్ చేసిన లెమన్కి ఇంకో వైర్ తీసుకొని
జింక్ కనెక్ట్ చేసి ఇంకో లెమన్కి కాపర్ కనెక్ట్ చేయాలి. అలా లైన్గా అన్నిటికీ కనెక్ట్ చేసేయండి. ఇక్కడ ఒక మెయిన్ థింగ్ మనం చూడాల్సింది, ఒక లెమన్ని తీసుకుంటే అక్కడ దానికి ఒక జింక్ అండ్ కాపర్ అయితే కనెక్ట్ చేస్తున్నాం. ఆ జింక్ అండ్ కాపర్ ఆ లెమన్ లోపల రెండు ఒకేలా కనెక్ట్ అవ్వకూడదు. అంటే జింక్ అండ్ కాపర్ రెండు కలగకూడదు ఆ లెమన్ లోపల. వీలైనంత వరకు దూరంగానే ఇన్సర్ట్ చేయండి. కనెక్షన్స్ అన్నీ ఇచ్చేసాక లెమన్స్ నుంచి 2 వైర్స్ అయితే ఎక్స్ట్రా వస్తాయి. ఆ 2 వైర్స్ని ఈ స్విచ్ అండ్ లైట్ని యూస్ చేసి నేను ఎలా అయితే కనెక్ట్ చేస్తున్నానో మీరు కూడా క్లియర్గా అలానే కనెక్ట్ చేసేయండి. ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. ఫైనలీ మనం చేసిన ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ అయింది. ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవ్వడానికి కారణం లెమన్లో ఉన్న సిట్రిక్ యాసిడ్ మనం ఇచ్చిన జింక్ అండ్ కాపర్తో రియాక్ట్ అయ్యి ఎలక్ట్రిసిటీని అయితే ప్రొడ్యూస్ అయింది. మళ్ళీ గుర్తు చేస్తున్న వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.